वरानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलघोषपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षान्ते। కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం మాగడి రోడ్లో శ్రీ అంగాళ పరమేశ్వరి ఆలయం నెలకొని ఉన్నది. నగరం నడిబొడ్డున కోలాహలంగా ఉండే ప్రదేశంలో నిర్మితమై ఉన్నది. భక్తులను అన్ని వేళలా అనుగ్రహిస్తూ శ్రీ అంగాళ పరమేశ్వరి దేవి కొలువు తీరి ఉన్నది. नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विडम्बमान विलसद्वक्षोजकुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी भिक्षान्तेहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षान्तेहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। శ్వేతవర్ణం కట్టడం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. శాంతికి చిహ్నం తెలుపు వర్ణం. ఈ వర్ణంలో నిర్మితమైనందున ఆలయ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అమ్మవారి నామస్మరణతో ఆలయం అణువణువు పునీతమవుతుంది. कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षान्तेहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। कैलासाचलकन्दरालयकरी गौरी उमाशाङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कार बीजाक्षरी मोक्षद्वार कवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षान्तेहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी भिक्षान्तेहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी। అమ్మవారి లీలలు చిత్ర విచిత్రం. ఏ భక్తుడిని ఏ రూపంలో కరుణిస్తుందో, ఏ సత్కార్య సంకల్పం కలిగించి తరయింపజేస్తుందో తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదు. ఇదే కోవలో అమ్మవారు ఓ భక్తుడిని ప్రేరేపించి ఆలయం నిర్మింపజేసింది. ఓ భక్తుడి స్వప్నంలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించింది. ఆ భక్తుడు బెంగళూరులో ఉన్న నగరవాసులందరితో కలిసి భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని నిర్మించారు. 2000 సంవత్సరంలో ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. బెంగళూరు నగరంలో నివాసముంటున్న కొందరు భక్తులు కలిసి ఈ ఆలయం నిర్మింపజేశారు. శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా, శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలసిన క్షేత్రం అనంతాద్రి. అనంతాద్రి, అనంతారం అనబడే ఈ క్షేత్రం భక్తులకు అనంతమైన ఫలితములను అనుగ్రహించే క్షేత్రం. వరంగల్ జిల్లా మహబూబాబాద్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ పుణ్యధామం. మహబూబాబాద్ వరకు రైలు, బస్సు మార్గంలో ప్రయాణం చేసి అక్కడి నుండి ప్రైవేటు వాహనాల ద్వారా క్షేత్రాన్ని చేరుకోవచ్చు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగ్యశీతల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీరమాలోల గోవింద, క్షమాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.
నిర్మల గోవింద కృపా కోమల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చుట్టూ పంట పొలాలు, పర్వతాలు, సరస్సు, ప్రకృతి అందాల నడుమ అపురూపంగా నిర్మించబడింది ఈ ఆలయం. అనంతాద్రిగా పిలువబడే కొండపై ఆలయం సుందరంగా నిర్మితమైనది. ఆలయం బయట స్థల పురాణాన్ని వివరించే బొమ్మలతో ఆర్చ్ స్వాగతం పలుకుతుంది. 36 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, 30 అడుగుల గరుత్మంతుడి భారీ విగ్రహాలు చూడవచ్చు. సరస్సు ప్రక్కన నుండి ఆలయం చేరుకోవాలి. ఆలయం ప్రక్కన జలపాతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. వారిధి శయన గోవింద వారి జనయన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ భూమీశ గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. 'శ్రీ పురుషోత్తమ గోవింద సురవర సత్తమ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వేద రక్షక 4 అంతస్తులలో ఆలయం నిర్మితమైనది. శ్వేతవర్ణంలో నిర్మితమైన ఆలయ సౌందర్యం భక్తుల మదిలో ప్రశాంతతను పెంపొందిస్తుంది. పూర్వం శ్రీ నూకల రామానుజులు గారు 13వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మింపచేయగా తదుపరి క్రమంగా ఆలయం చెట్లు చేమలతో జీర్ణమైనట్టుగా అర్చకుల వివరణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద